Hi, this is Priya. Welcome to Teja News. డోన్పట్నంలోని ఐసీడీఎస్ కార్యాలయంలో 8వ రాష్ట్రీయ పోషణ మాసం అవగాహన కార్యక్రమం బుధవారం జరిగింది. సిడిపిఓ శంషాద్ బేగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారిని లీలావతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లీలావతి మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ టీచర్ కార్యకర్త తమ పరిధిలోని గర్భిణీలు, బాలింతలు, తల్లులకు పోషకాల ప్రాముఖ్యతను తెలియజేయాలని సూచించారు. తల్లులు తీసుకోవాల్సిన ఆహారాన్ని 3 రకాలుగా నమోదు చేసి వివరించడమే కాకుండా పోషక విలువలు కలిగిన పదార్థాలపై అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 8వ పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ నరసింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ గౌడ్, ఎంపీడీఓ వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ చెన్నకేశవులు, అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లు పాల్గొన్నారు. లీలావతి, పీడీ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్. నేను ఈరోజు మనము పోషణ మాలో భాగంగా 8వ పోషణ మాసోత్సవాలని మన డోన్ పట్టణంలో జరుపుకోవడం జరుగుతుంది. సో ఈ పోషణ మా అనేది మనకు సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 16 వరకు జరపవలసినదిగా మనకి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారిచ్చిన షెడ్యూల్ మేరకు మేము జరుపుకుంటూ వస్తూ ఉన్నాము. ముఖ్యంగా ఈసారి మనకి 5 థీమ్స్ ఇచ్చారు ఎలా జరపాలి దీనికి అనేది. ఊబకాయం తగ్గించడము, అలాగే ఇన్ఫాంట్ అండ్ యంగ్ చైల్డ్ ప్రాక్టీసెస్, అర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, అలాగే మనకు మెన్ స్ట్రీమింగ్ అంటే జెంట్స్ ఎక్కువగా పాల్గొనేలాగా అందరి సమన్వయంతో, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో, ప్రజల సమన్వయంతో చేసుకునేలాగా థీమ్స్ ఇవ్వడం జరిగింది. సో మనము ఆ విధానంతో మనం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్ లైన్స్ అంటే షెడ్యూల్ ప్రకారం మనం జరుపుకుంటున్నాము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం డోన్ పట్టణంలో మన ప్రాజెక్ట్ పరిధిలో జరుపుకున్నాము. ముఖ్యంగా నేను మీ ద్వారా ప్రజలను కోరేది ఏంటంటే, సో వాళ్ళకి పోషకాహారం పట్ల అవగాహన పెంచుకొని ఏమి తింటే ఏం జరుగుతుంది, మనకు శక్తినిచ్చేటివి, బరువునిచ్చేటివి, రక్షణనిచ్చేటివి, సో ఇలా వాళ్ళు తెలుసుకొని వాళ్ళ భోజనం ప్రక్రియను మార్చుకుంటే వాళ్ళు రేపొద్దున డిసీజెస్ బారిన పడకుండా ఉంటారు. ముఖ్యంగా ఏదైతే న్యూట్రిషన్ అనేది ప్రివెంటివ్ కేరు, ఇది ప్రివెన్షన్ చేయకుంటే దాన్ని మళ్ళీ డిసీజ్ లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ముందే ఇవన్నీ వాళ్ళ పిల్లలు బరువు పెరగాలన్నా, వాళ్ళ పిల్లలు బరువు తగ్గాలన్నా, వాళ్ళ పిల్లలు ఎత్తు పెరగాలన్నా అన్నిటికీ కూడా న్యూట్రిషన్ ప్రథమ పాత్ర వహిస్తుంది. కాబట్టి మీ ద్వారా అందరినీ కూడా దీని పట్ల అవగాహన పెంచుకొని వాళ్ళు ఆరోగ్యంగా ఉండమని నేను కోరుకుంటున్నాను.